అన్ని కాలములలో సజీవుడుగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బలమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మాకు మీరు చాలిన దేవుడు ప్రభా. నా తండ్రి, మీరు ఆది అంతమై ఉన్నట్టు మా జీవితాలకు ప్రభా మీరు ఆది అంతమై ఉన్న దేవుడు తండ్రి. దయచేసి మీరు కనికరించండి ప్రభా. ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ వారి పై అధికారులకు విధేయులుగా ఉండునట్లు సహాయం చేయండి. ప్రతి అధికారము మీ వలన కలిగినదే కానీ ఏది మీరు లేకుండా కలగలేదు గనుక అధికారులకు విధేయులై ఉండాలి. రెండవది ప్రభా, ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారుగా తిరస్కరించేవారుగా ఉండకూడదు. ఏ ప్రభుత్వమైనా మీ వలన కలిగినదే కాబట్టి ప్రతి ప్రభుత్వపు అధికారిని గౌరవించువారుగా, వారి కొరకు ప్రార్థించు వారినిగా, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి స్వామి. మీకే మహిమ ఘనతలు ప్రభా. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. నవంబర్ మాసం 10వ తారీఖు 2025 సంవత్సరం సోమవారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయము 15వ వచనము మొదటి భాగం. మరియు ఆసాపు సంతతి వారు గాయకులను, ఆసాపు హేమానులు రాజునకు దీర్ఘదర్శియగు ఎదూతును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలములందు ఉండిరి. ప్రియులరా, గమనించాలి, ఆసాపు పెద్ద గాయకుడు. అతడు చాలామంది గాయకుల చేత పాటలు పాడించువాడు. ఎదూతును కూడా. తరువాత దీర్ఘదర్శి యగు ఎదూతు, ఆ తరువాత హేమానులను, వీరందరూ కూడా దావీదు నియమించిన ప్రకారముగా ఆయన ఆ రోజు ఏ స్థలమందు వారిని ఉంచి ఆ రీతిగానే వారు అదే స్థలమందు ఉన్నారు. దావీదు రాజుగారు చనిపోయారు. ఆయన కుమారుడు చనిపోయాడు. ఆయన కుమారులు చనిపోయారు. అయితే ప్రజలు చనిపోతూ వచ్చారు. ఆత్మీయంగా వారు నియమించిన స్థలములలో ప్రజలు నిలిచి ఉన్నారు. ఈ రోజున ఒకరిని ఫలానా స్థలంలో నీవు ఉండాలి, నీవే పని చెయ్యాలి అంటే రేపు ఉదయాన వాడు కనిపించాడు. ఎందుకంటే మొదటి ఆలోచన, వానికి అక్కడ సరైనటువంటి లాభాలు కనిపించలేదు. రెండవది, వానికి అక్కడ తగిన స్నేహితులు లేరు. వాడే చెప్తాడు, నేను అక్కడికి వెళ్తాను, నేను ఇక్కడికి వెళ్తాను, నేను వాడితో కలిసి పని చేస్తాను అని. ఈ రోజున దేవుని యొక్క పరిచర్య బలహీనం కావటానికి, దేవుని పరిచర్యలో అనేక విధములైనటువంటి నష్టాలు, లోపాలు కలగటానికి గల కారణం నియమించిన స్థలంలో వారు ఉండకపోవడం, వారిని ఉంచిన హద్దుల్లో వారు ఉండకపోవడం. దయచేసి గమనించాలి, పరిచర్య అనేది బాగా పని చేయాలి. పరిచర్య అనేది పెత్తనం చేసేది కాదు, పని చేయాలి. ఆ పని కూడా మనల్ని దేని కొరకు నియమించారో, దేని కొరకు పని చేయమన్నారో అదే పని చేయాలి. ఇంకొకరి పనిలోకి వెళ్ళి వారిని మనము తక్కువగా మాట్లాడి, వారిని బాధపరుస్తూ, వారిని హేళనపరుస్తూ, వారిని దుఃఖపరుస్తూ చేసేది పరిచర్య కాదు. నిన్ను ఉంచిన స్థలంలో నీవు ఉండి దేవునికి మహిమకరంగా పని చేయాలి.
అందుకే బాలుడైన సమూయేలును గూర్చి మాట్లాడుతూ, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెనని. అంటే ఏలీనే పనులు చెప్తా ఉన్నాడు. ఈ పని చేయి, ఆ పని చేయి, ఈ దీపము వెలిగించు, ఆ బలిపీఠము దగ్గర శుభ్రము చేయి, ఈ రీతిగా పని చేస్తూ వచ్చాడు. కానీ తాను ఉంచిన స్థలాన్ని కాకుండా మరొక స్థలంలోనికి వెళ్ళి ఆయన పని చేయలేదు. అందుకే దేవుడైన యెహోవా అతని గొప్పవానిగా చేశాడు. గొప్పవానిగా చేయడమే కాదు, అతన్ని ఇజ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా, ఇజ్రాయేలు ప్రజలకు ప్రవక్తనుగా కూడా దేవుడు చేశాడు. అంత గొప్ప స్థితి ఆ పరలోకపు తండ్రి అతనికి కలుగజేశాడు. ఈ ఉదయకాలమందు ప్రభు సన్నిధానంలో వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, ప్రియులరా, ప్రభు మిమ్మల్ని ఉంచిన స్థలములోనే మీరుంటున్నారా? మీ ఇష్టానుసారంగా మీకు తోచిన విధంగా చేసుకుంటున్నారా? ఆ రీతిగా ప్రభు ఉంచిన స్థలంలో ఉంటే ప్రభుల వారు మీతో ఉంటారు. మీకు తోచిన విధంగా మీరు చేస్తే ప్రభు మీతో ఉండరు, మీరే చేయవలసి వస్తుంది. మీరు చేసే ఆ పరిచర్య దేవునికి ప్రీతికరంగా కాదు, దేవుని దుఃఖపరిచేదిగా, దేవుని ఆ స్థలంలో నుండి మనల్ని బయటికి పంపించేదిగా ఉంటుంది. కాబట్టి మహా ఉన్నతుడైన దేవుని సన్నిధానంలో ఎవరైనా కానీ, నేను కానీ, మీరు కానీ ప్రభు ఉంచిన స్థలంలోనే ఉంటూ పని చేయాలి. వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వారు ఆసాపు సంతతి వారుగా గాయకులను, హేమానులు రాజునకు దీర్ఘదర్శియగు ఎదుగుతును, అంటే రాజు దగ్గరుండే దీర్ఘదర్శులు లేకపోతే పాటగాండ్లు ఎవరైనా సరే వారిని ఉంచిన స్థలంలో వారు ఉండాలి. నియమ ప్రకారంగా వారు ఆ స్థలంలో ఉండి ప్రభుని మహింపరచాలి. ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండానట్లు వారి సహోదరులకు లేవీయులు వారి కొరకు సిద్ధపరిచిరి. ఇంకొకటి, ద్వారపాలకులు వారి చేతికి అప్పగించిన పని విడిచి ఇంకొక దగ్గరికి వెళ్ళలేదు. ప్రియులారా, మనల్ని కాపలా కాయు వారినిగా దేవుడు చేశాడు. అనగా దేవుని మందిర స్థలంలోనికి, దేవుని పిల్లల వద్దకు సాతానుడు రాకుండా, సాతాను సంబంధమైనటువంటి శక్తులు రాకుండా, అంధకార చీకటి శక్తులు కానీ, దురాత్మల సమూహములు కానీ రాకుండా మనము ద్వారపాలకులుగా పనిచేయాలి. ద్వారపాలకుడు వాడు కొద్దిసేపు పనిచేసి పడుకొని నిద్రపోవడం, వానికి ఇంకొకడు సబ్స్టిట్యూట్ వచ్చేంత వరకు జాగ్రత్తగా వాడు మేలుకొని ఆ ద్వారము గుండా ఎవరిని పంపాలో వారినే పంపుతూ ఉంటాడు. ఆ ద్వారం గుండా అనేక మంది లోపలికి ప్రవేశించటానికి ఒత్తురు, కానీ ఆ ద్వారపాలకుడు వారిని నిషేధిస్తాడు. ఇందులో మీరు ప్రవేశించకూడదు. ప్రవేశించటానికి మీ వంతుగా మీ వద్ద ఏమీ లేదు. కాబట్టి ఈ ద్వారము గుండా ప్రవేశించేవారు అనర్హులని ప్రక్కకు తోసివేస్తూ ఉంటారు. ప్రియులారా, గమనించాలి. ఆ రీతిగా ద్వారపాలకుని వలె నిత్యము జాగ్రత్తగా మనము మేలుకొని ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వద్దకు ఎవరిని పంపాలో ఎవరిని పంపకూడదో అది మనము పరిశీలన చేసి చూస్తూ ఉండాలి.
వారి చేతికి అప్పగించినటువంటి పని వారు వారిని వదిలిపెట్టలేదు. తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండాన్నట్లు వారి సహోదరులకు లేవీయులు వారి కొరకు సిద్ధపరిచిరి. దేవుడు వారి చేతికి అప్పగించినటువంటి పని విడిచి అవతలికి వెళ్ళిపోలేదు. వారి సహోదరులు వారి కొరకు నియమించిన దాన్ని జాగ్రత్తగా విడిచిపెట్టారు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ దేవుడు మీ చేతికి ఏ పని అప్పగించాడో అది మీరు చేయాలి. దాన్ని విడిచిపెట్టి ఇంకొక పనిలోకి వెళ్ళకూడదు. మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఆ కృపగల దేవుడు మనకి ఏదో ఒక పని అప్పగించి ఉంటాడు. ఆ పనిని మర్చిపోకూడదు. ఆ పనిని జాగ్రత్తగా చేసుకోవాలి. చాలామంది దేవుడిచ్చిన పని వదిలిపెట్టి దేవుడు ఇవ్వని పనిలోకి ప్రవేశించి ఆ పనిని ఈ పనిని పాడు చేస్తూ ఉంటారు. దయచేసి నీకు ఇచ్చిన పని చేస్తే చాలు, దేవుడు చాలా సంతోషిస్తాడు. ఇచ్చిన పని విడిచిపెడితే ప్రభు చాలా దుఃఖిస్తాడు. కాబట్టి నీవు ఇచ్చిన పనిని విడవకుండా చేసే ఒక గొప్ప వ్యక్తిగా కావాలి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. 15వ అధ్యాయము పూర్తి అయ్యాలి.